మెడికల్ కాలేజ్ అన్నారు, లేదు. అన్నమయ్య డ్యాము తెగిపోయింది, పట్టించుకునే నాదులు లేడు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి విషయం, మనం మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన జాతీయ అధ్యక్షుల వారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే రాజంపేట నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది 1985 నుంచి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సిన కోరుతూ మరో 90 రోజుల్లో రాబోయే ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మరో 90 రోజులు మాత్రమే ఉన్నాయి. రాబోయే ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. చుట్టూ ఉన్న ఎవరిని బతకనివ్వదే అది. చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. ప్రజలారా, కేవలం 90 రోజులు మాత్రమే. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. దయచేసి వేదిక మీద అందరూ కూర్చోవాలి. ప్లీజ్, వేదిక మీద అందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. అలా బ్యారికేడ్లు పడిపోతాయి. ప్లీజ్ సహకరించాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎన్టీఆర్ భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 బాబు. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా.